వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ట్రక్ డ్రైవర్ వ్లాగ్స్. ఇప్పుడు నేను వెళ్తున్న లోడ్ ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. మైసూర్ టు వైజాగ్ అని చెప్పేసి చెప్పాను కదా. మా బండి ఓనర్ అయితే మధ్యలో వేరే బండికి మారాలని చెప్పి అన్నాడు. అందుకోసం అనేసి నేనైతే ఇంకో పిల్లని పిలుచుకున్నా. ఆ పిల్లోడు అయితే మాకు ఇక్కడ పలమనేరు దగ్గర అయితే ఎక్కాడు. విజయవాడలో అయితే మేము భారత్ బెంజ్లోకి అయితే మారిపోతాము. మేమిద్దరం ముందర పడుకున్న అతను నేను. విజయవాడలో బండి తీసుకొని మేము ఖమ్మం దగ్గర సూలూరుపాడు దగ్గర అయితే లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చాము. నైట్ వచ్చి పడుకున్నాము. ఉదయాన్నే లేవగానే బయట అయితే చాలా మంచు అయితే ఉంది. నైటే వచ్చి పడుకున్నాము. ఉదయాన్నే లేవగానే ఫుల్ మంచు అయితే ఉంది. ఉదయం 4 గంటలకు చలి ఎక్కువ ఉండడం వల్ల నిద్ర అయితే లేచేసాను. నిద్ర లేచి చూడగానే బయట అయితే ఏమీ కనిపించట్లేదు. కనీసం ఈ చలికి బయట చలిమంట వేసుకుందామన్నా కానీ ఇక్కడ పత్తి ఉండడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేమైతే చలిమంట వేయలేదు. ఈలోగా మాది ఇంకో బండి ఐచర్ అయితే అది కూడా వచ్చేసింది ఇక్కడికి. మేమైతే కిందికి పోయి చలి ఎంత ఉన్నా కానీ సరేలని చెప్పి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఉదయం 6 అవుతున్నా కానీ ఇంకా మంచు అయితే ఈలోగా మాకైతే లోడింగ్ వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నుండి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు వెళ్తే లోడింగ్ పాయింట్ కి వెళ్తారని చెప్పి చెప్పారు. మేమైతే లోడింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లోడింగ్ అయితే మధ్యాహ్నానికి ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. లోడింగ్ పాయింట్ లో బండి అయితే పెట్టాము. ఆల్రెడీ లోడ్ అయితే వేస్తున్నారు. పెట్టిన వెంటనే అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. లోడ్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఈ పత్తి అయితే రైతులు కొన్ని చిన్న మొత్తంలో అయితే తెచ్చి ఇక్కడికైతే ఇస్తుంటారు. ఇక్కడ వీళ్ళు కొనుక్కొని ఇక్కడంతా కుప్ప వేసుకునేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయటకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు వీళ్ళు. చాలా మందికి డౌట్ రావచ్చు, పత్తి వెయిట్ ఉండదు కదా మరి అంత టన్నేజ్ వస్తుందా అని చెప్పేసి డౌట్ రావచ్చు. వస్తుంది. ఎట్లా వస్తుందంటే పత్తిని బాగా తొక్కుతారన్నమాట. వేసిండేది చాలా తొక్కంగా చాలా నగ్గుతుంది కిందికి. అలా నగ్గిండేదాన్ని ఇంకా కొంచెం బాడీ కంటే ఇంకా కొంచెం హైట్ గా అయితే వేస్తారు. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ తొక్కుతున్నారు, బాగా చూడండి. మావి 2 బండ్లు లోడింగ్ అయితే ఇక్కడే పెట్టారు. లోడ్ చేసేలోపు అయితే మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చేసాము. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా దొంగ. ड्राइवर साहब लोड आ गया। क्या लोड है? लौड़ा के लौड़ा लोड गया। क्या? लौड़ा के लौड़ा गया। ఈలోగా మేమైతే రీల్స్ చేసుకుంటుంటే ఈలోగా అయితే ఇక్కడ ముక్కాలు భాగం అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇంకా వెనకాల తాడర్లాల్సి వస్తుందని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము మళ్ళీ. మొత్తానికి బాడీ పైన 4 అడుగులు అయితే వచ్చింది. టార్పల్ కూడా కట్టేసుకున్నాము. బిల్లుల కోసం మళ్ళీ సూలూరుపాడు దగ్గరికి అయితే వచ్చాం, మార్కెట్ దగ్గరికి. ఇక్కడ బిల్లులు తీసుకొని బయలుదేరడమే. ఈలోగా అయితే ఇక్కడ లారీలకు బాగా చాలా హైట్ గా పేరుస్తుంటే ఎట్లా చేస్తారు ఏమనేది ఎట్లా కడతారు అనేది చెప్పి చూద్దామని వచ్చాము. ఇక్కడ చూడండి, ఒక్కొక్క లారీకి సుమారుగా ఎంత లేదన్నా ఒక 15 అడుగుల పైన అయితే వేస్తున్నారు. అంతా మీదేనన్న పత్తి కదా? ఫోటో తీసంటే ఆయన మగన్ చూపిలే. ఏమైతుందినా మళ్ళా వీడియోలో యూట్యూబ్ లో వస్తుంది చూడండి బాగా నీట్గా. అన్న వాళ్ళు వీడియోలు తీస్తున్నారని బాగా తీసుకో వీడియో అని చెప్పి అంటున్నారు. ఇంత హైట్ పత్తి వేసినప్పుడు వాటికి మళ్ళీ టార్పల్ వేసేటప్పుడు వాటికి తాడ ఎలా అయితే కడతారనేది చూపిస్తానండి. ఇక్కడ సుమారుగా అయితే ఒక రోజుకి 40-50 బండ్ల దాకా అయితే లోడ్ అయిపోతుంటాయి. ఇక్కడ నుంచి అన్ని బండ్లకు అన్ని 16 టైర్లు 14 టైర్లు బండ్లు ఉన్నాయి. టార్పల్ కట్టేటప్పుడు పైన రింగ్ వేసుకొని రింగ్ నుండి ఇట్లా వేసుకొని కింద టైర్ కింద తాడబెట్టి ఆ విధంగా అయితే టైట్ చేస్తారు. అప్పుడు అట్లా టైట్ చేయడం వల్ల బాగా బీతుగా వస్తుంది, ఫుల్ టైట్ అవుతుంది అది.
ఇక మాకు బిల్లులు వచ్చేలకే సాయంత్రం 6-7 అయింది టైము. ఇంకా ఆ టైంలో బయలుదేరి వచ్చేసాము. నైట్ అంతా ఇంకా మా వాడైతే తోలాడు. ఇప్పుడు తెల్లవారు 4 ఏమో అవుతుంది. సరేలే అని చెప్పి ఇంకా నేను పడుకుంటాను అని అంటే ఈ లోపు నేను లేచాను. మంచిర్యాల బైపాస్. ప్రజెంట్ అయితే మేము మంచిర్యాల దగ్గర అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి సుమారుగా అయితే 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఏమో ఉంది నాగపూర్కి. మా వాడైతే ముందర పోతున్నాడు. ఇంకో బండి 2 బండ్లు లోడ్ అయ్యాయి కదా, ముందర అయితే ఐచరిపోతుంది. మా వాడు తోలుతా అంటే ఒక్కోసారి కటింగ్ లో అట్లా అనేవాడల్లా ఒక సైడ్ కంతా వాలిపోతుంటది. మీరే చూడండి. మహారాష్ట్ర ఆర్టీఓ ఆఫీస్ లో మాత్రం టన్నేజ్ ఎక్కువ ఉంటే అస్సలు పాసింగ్ కాదు. అక్కడ కాటా అయితే పెట్టిస్తారు. కాటా పెట్టించినప్పుడు పాసింగ్ కన్నా ఒక 200 కేజీలు ఎక్కువ ఉన్నవి పాస్ అయితే కాదు. మళ్ళీ దానికి టన్ను కింద అని చెప్పేసి ఫైన్ కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ వంతెన పైన అయితే కొంచెం సైడ్కి పోయినా కానీ కింద ఉంటాము. సుమారుగా అయితే 50 అడుగులు 60 అడుగులు ఎత్తుంది. కిందకి పెడితే ఏముండదు, మళ్ళా చూసుకునే వెళ్ళాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా. మేమైతే నాగపూర్కి వెళ్తూ ఉంటే మాకైతే ఒక ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చింది. ఏమంటే లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు. యూపీ సైడు, మధ్యప్రదేశ్, యూపీ, తర్వాత మహారాష్ట్ర అంతలా ఇటు ప్రతి చోట స్ట్రైక్ అయితే చేస్తున్నారని చెప్పి అన్నారు. ఎందుకు ఏమి అని అంటే ఏదో మోదీ ఒక స్కీమ్ అయితే ఇచ్చాడంట. ఆ స్కీమ్ ఏంటనేది చెప్పారు. లారీ డ్రైవర్లు మాత్రం ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అంటే 10 లక్షల రూపాయలు జరిమానా ప్లస్ 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అమలు చేశారంట. ప్రతి యాక్సిడెంట్కి డ్రైవరే కారణం అంటూ ఉండదు కదా. ఒక్కోసారి చిన్న బండ్లలో కూడా తప్పులు చేస్తుంటారు. వాళ్ళు కూడా బండ్ల కిందకి దూరేస్తుంటారు. దానికి మనం ఏం చేసేది ఉంటుంది. అటువంటి దానిలో కూడా మనం కట్టాలని అంటే మనం యాక్సిడెంట్ తెచ్చి కడతారు. డ్రైవర్లకి ఎప్పుడూ కానీ ఇట్లా చేయొద్దండి, చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాంటి స్కీములు అమలు చేస్తే మాత్రం లారీలన్నీ ఎక్కడెక్కడ నిలిచిపోతాయి. నిలిచిపోయినప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది ఏది జరగదు. ట్రాన్స్పోర్ట్ జరగకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు దీన్ని బాగా గమనించాలి. గవర్నమెంట్ కూడా బాగా గమనించాలి వీటిని. చూద్దాం, ఒకవేళ ముందర ఏమైనా స్ట్రైక్ ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూద్దాము. మేమైతే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఒకవేళ స్ట్రైక్ ఉంటే మేము మా బండి కూడా నిలిచిపోవచ్చు అక్కడ. చూద్దాం. ప్రస్తుతానికైతే ఎక్కడ మాకు, మేము ఇక్కడి వరకు వచ్చాం కదా, ఎక్కడే కానీ మాకు ఎటువంటి సమస్య అయితే లేదు. ఎక్కడ ఏ బండి నిలపలేదు. యథావిధిగా అన్నీ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ కూడా అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. ఇక్కడ నాగపూర్ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ అంతా పత్తి పంటలే ఉన్నాయి. ఎటు చూసినా పత్తి పంటలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఎక్కువ రెడీ అయ్యేది ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ అవే ఉన్నట్లున్నాయి. నూలు ఫ్యాక్టరీల్లో పత్తితోనే కదా నూలు రెడీ అయ్యేది. దానికోసమే ఇక్కడ ఎక్కువ అవే పడుతున్నట్టున్నారు. మహారాష్ట్రలో పత్తితో పాటే పచ్చిమిరప, పచ్చి బఠానీలు ఇవైతే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంటాయి ఇక్కడ. మా వెహికల్కి అయితే ఆల్మోస్ట్ అంతా అవే లోడ్లు ఎక్కువ ఉంటాయి. కమలాకాయ కూడా ఇక్కడ ఎక్కువ పండేది. లోడింగ్ ఎక్కువగా అంటే కమలాకాయ, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి ఇవే ఇక్కడ నుంచి నాగపూర్ ఏరియా నుంచి మన ఆంధ్ర సైడ్ కానీ కర్ణాటక కానీ ఎక్కువ లోడింగ్ అయితే దొరికేదైతే ఇక్కడ ఇవే. ఇప్పుడైతే నేను పత్తి అన్లోడ్ చేసే పాయింట్లో అయితే ఉన్నాను. ఈ ఫ్యాక్టరీ దగ్గర ప్రజెంట్ అయితే ఉన్నాను. ఇక్కడైతే నేను ఎంట్రీ అయితే చేయించాను. ఈరోజు అయితే లోడ్ అవ్వదు, ఈరోజు సండే కాబట్టి అన్లోడ్ అవ్వదు అని చెప్పి అన్నారు. సో ఈరోజు అన్లోడ్ కాకపోతే నైట్ అంతా ఇక్కడ ఆల్ట్ అయిపోతుంది మాది. రేపు చేస్తాము అని చెప్పి అన్నారు. చూద్దాం రేపు కూడా అవుతుందో కాదనేది. రేపు జనవరి 1 అది ఇది అంటారేమో, అది కూడా చూడాలి. ఆల్మోస్ట్ ఇక్కడైతే సుమారుగా ఒక 14 బండ్లు 15 బండ్లు అయితే నాకంటే ముందుగా అయితే వచ్చాయి. అవన్నీ అయిన తర్వాత సీరియల్ ప్రకారమే అయితే అన్లోడ్ చేస్తారంట. ఇక్కడ కనిపించేటివన్నీ నాకంటే ముందు వచ్చిన బండే. నా బండి లాస్ట్ లో వెనకలైతే ఉంది. 14 బండ్లు దాకా ఉన్నాయి. 14 బండ్లు వెయిటింగ్.
ఏమంటావు వెంకటేష్? అన్లోడ్ చేయరన్నా ఈరోజు ఏదో జనవరి ఫస్ట్ అంటే అందుకు ఫుల్ గా ఈ రోజు కాదు, రేపు జనవరి ఫస్ట్. ఈరోజు 31st నైట్. నైట్ ఫుల్ గా ఎంజాయ్ చేయండి అని చెప్పి వదిలేసాను. ఈ పొద్దు చేయరంట అన్లోడ్. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటున్నా, నువ్వే మనం కూడా చేయాలి వాళ్ళతో పాటు. ఏడా టైర్ల కింద కూర్చొని సల్మంట్ వేసుకున్నాం రాత్రి టైర్ కింద వేద్దామా? ఉదయాన్నే ఒక 6 బండ్లు అయితే అన్లోడింగ్ అయితే పిలిచారు. వాళ్ళ బండ్లు అయితే పెట్టారు. ఇంకా తర్వాత ఇంకా మనం నా బండి కంటే ఇంకా ముందు 6 బండ్లు వచ్చాయి. ఇంకా నాకంటే ముందు ఇంకా ఒక 6 బండ్లు 7 బండ్లు ఉన్నాయి. అవి అయిన తర్వాతనే నా వస్తాయి. ఒకసారి అడిగి చూస్తా. అంతకు ముందుగానే నాకు ఫస్ట్ పంపించండి, నా చిన్న బండి కదా అని చెప్పి అడుగుతా. ఆల్మోస్ట్ అన్ని 14 టైర్ బండ్లు అయితే వచ్చాయి, లారీలు. మంది 6 వీలే కదా, మోస్ట్లీ మంది బ్రేక్ చెయ్యొచ్చు అనుకుంటున్నా. అయినా కానీ మా యాంగ్లర్ లైట్ ఉంటాయి కాబట్టి ఎంతసేపు ఉన్నా మా కూలోళ్ళే కింది దింపాల్సి ఉంటుంది, నూకాల్సి ఉంటుంది. ఈ లారీలకు అయితే కన్నా జేసీబీతో ఈ విధంగా నూకేస్తారు. ఆల్మోస్ట్ 3/4 భాగం అయితే జేసీబీతోనే అట్లా 10 నిమిషాలు అయితే నూకేస్తారు బయటికి. వాళ్ళగా బ్రిక్ అన్లోడ్ అవుతాయి. ఈ ఐచర్లు అయితే కొంచెం బాడీలు హైట్ ఉంటాయి కాబట్టి, యాంగ్లర్ హైట్ ఉంటాయి కాబట్టి జేసీబీతో వర్క్ చేయలేరు. ఎంతసేపు ఉన్నా కూలోళ్ళే అన్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన బండ్లు కొంచెం లేటు. వాళ్ళ బండ్లు అయితే చూడండి ఎంత సింపుల్గా అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. మా బండి కూడా ఆల్మోస్ట్ అయితే అన్లోడ్ అయితే అయిపోవచ్చింది. 3/4 భాగం అయితే అన్లోడ్ అయింది, ఇంకా 1/4 భాగం అయితే ఉంది. ఇవాళ టీ బ్రేక్ అయితే తీసుకున్నారు. ఈ లోపు మేమైతే పట్టలన్నీ టార్పలన్నీ మడతేసుకున్నాము. మడతేసుకొని అంతా ఒక సైడ్కి పెట్టుకున్నాము. ఏరా ఏం చేస్తున్నావురా? డ్రైవర్ వెంకటేష్, బాబురావు ఏం చేస్తున్నావు అమ్మా? ఏమట్లా కూర్చున్నావే? కడుపులోనే ఆకలితుందా? ఇంకెక్కడ ఆకలి కదా? దిగులు పెట్టుకునేవి కదా. మన బండి ఏ విధంగా అయితే అన్లోడ్ చేస్తారో మీరే చూడండి. అంతా వీళ్ళు ఆడుకుంటా చేస్తున్నారు పనులు అయితే. ఇక్కడ కనిపించేవాడైతే బాగా కామెడీలు చేస్తున్నాడు. మన తెలుగు సినిమాలు అయితే బాగా చూస్తాడంట. తెలుగు సినిమా డైలాగులు అయితే చెప్తుంటాడు, మీరే వినండి. చూడు సీట్లో, వెనకాల సీట్లో ఉంది చూడు. మన బండికి ఉన్న బిల్లులు అయితే వాళ్ళు వచ్చి తీసుకున్నారు, అంతే చెక్ చేసుకున్నారు. బిల్లులు చెక్ చేసుకుని అన్లోడ్ అవ్వగానే అక్కడ ఆఫీసులోకి వెళ్ళేసి ఆఫీసులో అయితే రిసీవ్డ్ తీసుకోవాలని చెప్పి అని అన్నారు. రిసీవ్డ్ అయితే మేము ఇక్కడ ఇవ్వము, కాటా ఎంత వచ్చింది ఏమి అనేది మేము సర్టిఫై చేసుకుంటాం ఇక్కడ అని చెప్పి అన్నాడు. ఆయన సూపర్వైజర్ అంట. ఆఫీస్ అయితే అక్కడ ఉందని చెప్పి అన్నాడు. అక్కడికి వెళ్ళండి, అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఎంటీ కాటా వేసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పి అన్నాడు. अच्छा काम करेगा ना, अच्छा काम करेगा ना, पूरा वाला लाल हो जाता हमारे इधर. डिफरेंट टाइप ऑफ वीडियो बनाता. हाँ वीडियो बनाता. हमारा नक्कू बनाना क्या हो? पूरा पानी निकलता. ये परवाह नहीं, यूट्यूब में डालेगा उसका. यूट्यूब में वायरल करेगा. हाँ वायरल करे ना. डालो अल्लू अर्जुन बना दो. अल्लू अर्जुन लो 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 వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నాడు. పుష్పరాజ్ झुकेगा नहीं साला, रुकेगा नहीं साला. रुकेगा नहीं साला, धकालते ही रहेगा. मेरा लैंग्वेज मालूम తెలుగు थोड़ा थोड़ा मालूम. थोड़ा मालूम. పుష్పరాజ్ ఎవ్వ తగ్గేదేలే. తగ్గేదేలే. నాకు హిందీ రాకపోయినా కానీ నాకు వచ్చిన ఏదో అదరా బదరా హిందీతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళనైతే కామెడీగా చేశాను. వాళ్ళు బాగా డైలాగులు చెప్తున్నారు, పుష్పరాజ్ డైలాగ్. తగ్గేదేలా.
పని చేయండిరా నా ఎల్లారా అని అంటే పండుకొని పొర్లుతానారు దీని మీదన. పొర్లుకుంటా అయితే అన్లోడ్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పొర్లుకుంటా. అంత ముందర పోతాం దురై. మొత్తానికైతే మరి అన్లోడ్ అయిపోయి రిసీవ్డ్ అయితే తీసుకునేసినాము. ఇక నుంచి బయలుదేరి